గుడ్ మోటివ్స్, మంచి ఉద్దేశాలు ప్రొడ్యూసెస్ గుడ్ ఫీలింగ్స్, మంచి ఆలోచనలను తీసుకొని వస్తుంది. ఈరోజు చాలామంది వాళ్ళ యొక్క మోటివ్స్ రాంగ్గా ఉండటం వలనండి, అంటే వాళ్ళ ఉద్దేశాలు తప్పుడుగా ఉండటం వలన వాళ్ళు మంచి పనులు చేయాలని చేస్తూ ఉన్నారే కానీ వాళ్ళ ఉద్దేశం మంచిది కాకపోవటం వలన వాళ్ళు దాని వలన ఏ ఫలితం పొందలేకపోతున్నారు. చూడండి, సమాజంలో ఎక్కువ శాతం మనం చూసినట్లయితే వాళ్ళకి రాంగ్ మోటివ్స్ ఉంటున్నాయి. అంటే వాళ్ళ ఉద్దేశాలు చెడుగా ఉంటున్నాయి కానీ వాళ్ళు చేసే పనులు మంచిగా ఉంటున్నాయి. దీన్నే మనం అంటాం కదా, నటించటం అంటారు. ఇది దేవుడికి ఏమాత్రం ఇష్టం లేదండి. ఒక మంచి పని చేసినప్పుడు మంచి హృదయం కావాలి, మంచి ఆలోచన కావాలి, మంచి ఉద్దేశం కావాలి. అప్పుడే మనం మంచి ఫలితాలను కొంటాం, మంచి ఫలితాలను మనం సాధించగలం. అదే మనిషి యొక్క జీవితానికి సార్థకం అవుతుంది. ఇక్కడ నేను ఇద్దరు వ్యక్తులను మీకు పరిచయం చేయాలని అనుకుంటున్నాను. ఇది సృష్టి ఆరంభంలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం. ఇద్దరు ఒకే తల్లికి జన్మించారు, ఒకే తండ్రికి జన్మించారు, కానీ వారి యొక్క ఉద్దేశాలు డిఫరెంట్గా ఉన్నట్లుగా మనం చూస్తాం. వాళ్ళు ఏదో దేవుణ్ణి సంతోషపెట్టాలని చేసిన ఒక చిన్న ప్రయత్నం. దేవుడు ఎప్పుడు కూడా ఇలాంటివి కోరుకోలేదు. ఈరోజు కూడా మనం సమాజంలో చూస్తూ ఉంటాం. చాలామంది భక్తి పేరు మీద, అది ఏ మతమైనా సరే, ఏ ఆచారమైనా సరే, ఏదైనా సరే, దాని గురించి నేను మాట్లాడటలేదు. కానీ మనుషులు ఈ రోజున భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలనేటువంటి తాపత్రయంతో వాళ్ళు చేయని ప్రయత్నాలు ఏమి లేవండి. కానీ మనసు మంచిదైతేనే కదా, హృదయం మంచిదైతేనే కదా. ఇక్కడ వీళ్ళిద్దరు చేసిన పని మనకి మంచి పాఠాన్ని నేర్పిస్తుంది. మన జీవితం కూడా ఇలా ఉండాలి అని తెలియజేస్తుంది. మొదటి వ్యక్తి అతని పేరు కయ్యను. అతను ఏం చేశాడంటే తనకి ఏది దొరికితే అది తీసుకొచ్చి దేవునికి బలిగా అర్పించి దైవానుగ్రహం పొందుకోవాలనుకున్నాడు. కానీ తమ్ముడు ఉన్నాడు చూడండి, అతను మాత్రం మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి మంచి బలిని తీసుకొని వెళ్ళాలని చెప్పి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఈ యొక్క దీని ప్రకారం మరి మంచి గొర్రెపిల్లని తీసుకొని వెళ్ళి దేవుడికి బలిగా ఇచ్చాడండి. అది దేవుడు మెచ్చి అతన్ని దీవించాడు, అతని యొక్క అర్పణను అంగీకరించాడు. అది బైబిల్లో వ్రాయబడింది. కానీ అన్న చేసిన పని కయ్యను ఏమాత్రం కూడాను దేవుడికి ఇష్టం లేదు. ఈ రోజున 100% మంది, అంటే నా క్యాలిక్యులేషన్ ఎలా అయినా మీరు తీసుకోనండి, మీకు కనబడేది ఎక్కువ శాతం ఈ బాపత్తుగానే కనపడుతున్నారు. ఎందుకంటే మంచి ఉద్దేశాలతో మనం చేసే పని ఎంతదైనా సరే, ఎంత చిన్నదైనా సరే, దాని యొక్క ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. మరి మీరేమంటారు?